అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? ప్రతి ఉదయం దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, దైవ సేవకులారా, పెద్దలారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. సీదోను స్త్రీని గురించి మనం మాట్లాడబోతున్నాం. సీదోను స్త్రీ యొక్క విశ్వాసం గొప్పది అని ప్రభువే చెప్తున్నాడు. మనుషులు ఎవరు చెప్పట్లేదు. కానీ మన జీవితంలో గొప్పగా ఏముండాలి? మన జీవితంలో గొప్పగా ఉండాల్సినవి ఏంటి అంటే, మనం అన్నీ గొప్పగానే ఉంటాయి, కానీ విశ్వాసం అనేది గొప్పగా ఉండదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా లూకా సువార్తలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆ విశ్వాసం కూడా చాలా గొప్పగా దేవునికి అనిపిస్తూ వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయిల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. అంటే గొప్ప విశ్వాసం, మనం గొప్పగా ఉండాల్సింది ఏంటంటే, గొప్ప మిద్దెలు మేడలు కాదు, గొప్ప ఆస్తులు కాదు, గొప్ప ధనధాన్యాలు కాదు, కానీ గొప్ప విశ్వాసం ఉండాలి. గొప్ప దేవుణ్ణి సేవిస్తున్న మనం, ఈ సృష్టికర్తను సేవిస్తున్న మనం, గొప్ప విశ్వాసం చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈమెకున్న అన్నిటికంటే గొప్ప వాటిలో ఆమెకున్నది ఏంటంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. ఇది అన్నిటికంటే చాలా విలువైందన్న విషయం. అంటే ఇది ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉంది కనుక అన్నిటికంటే ఈ భూమి మీద ఒకవేళ ఏమున్నా ఏం లేకపోయినా ఈ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది కనుక తన కుమార్తెను కాపాడుకోగలుగుతూ వచ్చింది, తన కుమార్తెను బాగు చేసుకోగలుగుతూ వచ్చింది, తన కుమార్తెను ఆ బాధ నుండి విడిపించగలుగుతూ వచ్చింది, తన కుమార్తెను తనున్న స్థితిలో నుండి పైకి లేవగలుగుతూ వచ్చింది. కారణం గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం. కాబట్టి గొప్ప కాపురైనటువంటి ప్రభువుని మనం ఎలా ఘనపరచాలంటే గొప్ప విశ్వాసంతో. అర్థమైంది? లోకంలో చాలా గొప్పలకి వెళ్తుంటాం, అర్థమైందా? గొప్పలకు పోతే తిప్పలు తప్పవని గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటూ ఉంటాం. ఏదేమైనా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏముకున్న ఈ గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రభుని వదిలిపెట్టట్లేదు. ఆయన మాట్లాడకపోయినా చూడండి, ఆమెకు గొప్ప విశ్వాసం ఉంది అని చెప్పడానికి కొన్ని కారణాలు చెప్తాను. ఇక్కడ 15వ అధ్యాయము, ఆమె సీదోను స్త్రీ, ఆమె కనాను స్త్రీ ఏం కాదు. అంటే అక్కడున్న జాతుల్లో, అర్థమైందా? కనాను స్త్రీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జాతుల్లో ఒక ప్రాంతానికి చెందింది. ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఆమె యూదురాలేం కాదు, యూదురాలు కాదు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి 23వ వచనం. ఆమె కేకలు వేస్తున్నప్పటికీ కూడా 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఎన్నో చెప్పలేదు. ఏం మాట్లాడకపోయినా ఆయన వెంబడిస్తుందంటే అర్థం ఏంటి? ఆయన ఏం మాట్లాడట్లేదు, వారి శిష్యులేమో ఏమైనా పంపివేమంటున్నారు, మరి ఆయన మౌనంగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభుని వెంబడించట్లో ఆగిపోలేదండి. ప్రభుని వెంబడించట్లో ఆగిపోవట్లేదు. కాబట్టి ఈ భూమి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణగణాలు ఎరిగి దేవునితో ముందుకు, కొన్నిసార్లు దేవుడు మౌనంగానే ఉంటాడు. అంత మాత్రాన ప్రభు నీకు సహాయం చేయడు అని కాదు. అంటే ఆమెకున్న విశ్వాసం ఏంటంటే 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం అడుగుతూ ఉంది. ఎన్ని పరిస్థితులైనా ప్రభుని విడిచిపెట్టట్లేదు, ప్రభుని విడిచిపెట్టట్లేదు. ఖచ్చితంగా ఆయన వెంబడిస్తూనే ఉంది. ఆయన్ను
ఘనపరచాలి అనే విషయంలో ముందుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరులారా, మరి ప్రభు సహాయం చేసేవాడని, ప్రభు విడిపించేవాడని, ప్రభు రక్షించేవాడని, ప్రభు ఆదరించేవాడని ఎప్పుడు అర్థమవుద్దంటే ఈ గొప్ప విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? ఆ శతాధిపతికి ఉన్నటువంటి ఉన్న విశ్వాసం ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అర్థమైందా? కాబట్టి ఈ భూమి మీద గొప్ప విశ్వాసాన్ని కలిగి గొప్పగా దేవుని విశ్వాసం ఉంచుతూ దేవుని ద్వారా ఘనమైన కార్యాలు. అందుకే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడిగా ఎవరు ఉండలేం. విశ్వాసం కలిగి ఉంటే వారిని దేవుడు ఏమంటాడంటే నాకు ఇష్టలు అంటాడు. అర్థమైందా? అవును, విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఏమంటాడంటే నాకు ఇష్టలు అంటాడు. కాబట్టి దేవునికి ఇష్టలంగా మంచి విశ్వాసం కలిగి విశ్వాస ప్రేమ నిరీక్షణలు అవి మన చుట్టూ ఆవరించబడి నిజంగా మనం అలా ముందుకెళ్ళడం ఎంత అద్భుతమైన విషయం అంటారు. కనుక స్నేహితులారా, ఆమె ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉందో తన కుమార్తెను, ఆ కుమార్తె ఎలా ఉంది నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నది. ఎలా ఉంది ఆమె అంటే చాలా బాధపడుతుంది. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో రక్తస్రావం గల స్త్రీ కూడా బాధపడుతుంది. బైబిల్లో మనం చూస్తే చాలా సందర్భాల్లో లోక సంబంధమైన వాటిల్లో పడి బాధపడిన వారు చూస్తాం. ఒక యవనస్తుడు, చిన్నవాడు బాధపడుతున్నట్టుగా, తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుతున్నట్టుగా మనం మార్క్సు వార్త 9లో చూస్తాం. అర్థమైందా? అలాంటి పరిస్థితుల నుంచి కూడా అతన్ని తండ్రి విశ్వాసం చాలా గొప్పగా కనబడింది. ఆ విశ్వాసాన్ని బట్టి అతన్ని దేవుడు గొప్పగా రక్షించినట్టుగా మనం చూస్తాం. కనుక కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. కాబట్టి ధైర్యం అంటే విశ్వాసం విడిచిపెట్టకూడదు అని అర్థమిచ్చే భాగం అన్నమాట ఇది. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. ఈ భూమి మీద ఎన్నో కఠినమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడతాయి. ఎన్నో బాధలు, నష్టాలు, కష్టాలు. అయిన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం ద్వారా గొప్ప రక్షణను పొంది గొప్ప క్షేమాన్ని పొంది, అర్థమైందా? ఈ భూమి మీద గొప్ప లాభ సాధనం ఏంటంటే భక్తి. ఆ భక్తిని మనం కలిగి ఉంటే ఎంతో భాగ్యవంతులం అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా భాగ్యవంతులు అవుతాం. కనుక ఈ స్త్రీకున్న ఆ విశ్వాసం, ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని అనగా తన కుమార్తెను చక్కగా కాపాడుకుంది. బాధ నుండి విడిపించగలిగింది. ఆ రోజు ఆ స్త్రీ తన కుమార్తె గురించి ప్రార్థన చేయగలిగితే, ప్రభుని వేడుకోగలిగితే, ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే, ఈరోజు మన కుటుంబాల్లో బాధపడుతున్న వారు లేరా? మన కుటుంబాల్లో వేదన పడుతున్న వారు లేరా? మన కుటుంబాల్లో సమస్యల్లో ఉన్నవారు లేరా? ఎందుకు లేరండి? చాలామంది ఉన్నారుగా. మరి ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? వారి కొరకు మన ప్రయాస ఏంటి? ఆయన మాట్లాడకపోయినా ఆమె ఎంతో సహనం కలిగి ఉంది. ఆయన కుక్క పిల్ల అన్నప్పటికీ కూడా ఎంత తగ్గించుకుంది. ఆమెకున్న సహనం, ఆమెకున్న తగ్గింపు, ఆమెకున్న విశ్వాసం అన్నీ గొప్పగా కనబడ్డాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి మనతో ఉన్నవారిని, మన చుట్టూ ఉన్నవారిని, మనము బాధల్లో కష్టాల్లో ఉన్నవారిని వారిని విడిపించుట కొరకు ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు కృపలో వారిని కాపాడుకొనుటకు ప్రభు మనకు అత్యంత గొప్ప కృపను దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బడి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించండి. ఎందరైతే బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి గొప్ప విశ్వాసం దయచేయండి. వారి కుటుంబాలను మీరు బాధల నుండి విడిపించండి. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఈ మాటలు వింటూ కూడా చాలా బాధలు, కన్నీటిలో ఉన్నవారు లేకపోలేదు, ఉన్నారు. వారి కన్నీటిని తొడవండి. ఆయన మంచి విశ్వాసాన్ని దయచేయండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆయన విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళ కాకుండా విశ్వాసంతో ముందుకెళ్ళటకు సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ యేసు నాయన
ప్రార్థన అవసరాలు కోరిన వారిని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.